హలో అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే రాగి మురుకులండి. కొంచెం వెరైటీగానే ఉంటుంది కానీ టేస్టీగా ఉంటాయి. కొంచెం హెల్తీ కూడా ఇవి. అయితే ఫస్ట్ రాగి పిండిని అయితే నేను జల్లించుకున్నాను. రాగులు అయితే పట్టించుకొని ఇంట్లో పెట్టుకున్నాము. ఇక రాగుల పిండి దోశలు కూడా వేస్తాను అప్పుడప్పుడు. అయితే మురుకులు చేద్దాము పిల్లలకి స్నాక్స్కి అవుతాయి అనేసి మురుకులు చేయడానికి అయితే రెడీగా పెట్టుకున్నాను. అయితే పిండి జల్లించి తీసుకోవాలి కాబట్టి రాగి పిండి జల్లించి తీసుకున్నాను. ఒక పావు కిలో అంతా బియ్యపిండి కూడా తీసుకోవాలి. అయితే ఈ బియ్యపిండిని నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. ఇక దొడ్డు బియ్యం ఉంటేనో అవి మంచిగా కడిగేసుకొని ఎండకు ఆరబెట్టేసుకొని అవి మిక్సీలో పట్టేసి జల్లెడ తీసుకొని జల్లెడతోని పొడి చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం టేస్ట్కి సరిపడా కారం, కొంచెం ఉప్పు, తర్వాత నువ్వులండి. మనకి మురుకులలో మెయిన్ వచ్చేసి నువ్వులు చాలా బాగుంటాయి, చాలా హెల్దీ కూడా నువ్వులు వచ్చేసి. అయితే కారం, ఉప్పు, నువ్వులు వేసుకున్న తర్వాత కొంచెం అండి వాము అండి. ఇదేంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వాము వేయడం వల్ల. మంచిగా చూసుకొని వాము అయితే వేసేసుకోండి. వాము వేసిన తర్వాత వేడి నూనె అండి. స్టవ్ ఆన్ చేసుకొని నూనె అయితే పెట్టేసుకొని స్టవ్ మీద కొంచెం వేడి నూనె వేసుకుంటే మనకి మురుకులు అనేవి కొంచెం క్రంచీగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. క్రిస్పీగా అంటే తినేటప్పుడు అలా కర్ర ఉంటాయి కదా, అలా వేడి నూనె వేసుకొని మొత్తం స్పూన్తో కలుపుకోండి. ఎందుకంటే వేడి నూనె వేస్తాం కాబట్టి కొంచెం చెయ్యి అయితే కాలుతుంది. మనం నూనె వేయడం వల్ల ఇక చూడండి నురుగు ఎట్లా వస్తుందో, అది వేడిగా ఉంది, అందుకే చెయ్యి పెట్టలేదు, నేను స్పూన్తోనే కలిపాను. కొంతసేపు చల్లారిన తర్వాత చెయ్యి పెట్టేసుకొని నేను ఒక మగ్గు నీళ్ళు తీసుకున్నానండి. కరెక్ట్ ఒక మగ్గు అయితే పట్టినాయి వాటర్ పిండి కలపడానికి. ఇక కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది మురుకులు ఎలా వేసుకుంటామో తెలుసు కదా మనకందరికీ, మురుకుల పిండి ఎలా ఉంటుందో సేమ్ ఆ కంటెస్టెన్స్ అనేది రావాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ మొత్తం పిండి మొత్తం తడిపేసుకోవాలి. మనకి ఏంటో చూడడానికి కాస్త కలరు డిఫరెంట్గా ఉంటుంది కానీ హెల్దీ అండి ఇవి, చాలా బాగుంటాయి. అంటే రాగి పిండితో ఎప్పుడు ఒకటే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా స్టైల్లో ట్రై చేస్తుంటే బాగుంటాయి. చూసారు కదా, ఫైనలీ పిండి అయితే ఇలా రెడీ అయిపోవాలి. ఈ కరెక్ట్ మగ్గు కొలతతో ఒకటే మగ్గు వాటర్ పట్టాయండి నాకు ఈ పిండికి మొత్తానికి. ఆ ఒక్క మగ్గుతోని పిండి మొత్తం కలిపేసుకున్నాను. ఇక స్టవ్ ఆన్ చేసేసి మనం మళ్ళీ కడాయి పెట్టేసుకొని నూనె వేసుకోవాలి. నేను ఈ మురుకులు ఏవైనా బజ్జీలు, బోండాలు వేస్తాను కదా, ఆ ఆయిల్ అనేది పక్కకు పెట్టి మళ్ళీ ఎప్పుడన్నా ఇలాంటి వాటి కోసం వాడతానన్నమాట. ఇక కొంచెం వాటర్ అయితే పక్కకు పెట్టుకొని మురుకుల పావు తీసుకొని ఫస్ట్ వాటర్తో కొంచెం తుడిచేసుకొని మురుకుల పావు పిండిని కొంచెం మెత్తగా చేసుకుంటూ మళ్ళీ చేతిలో కొంచెం వాటర్ తడుపుకుంటూ ఈ మురుకుల పావులోకి పిండిని అనేది పెట్టేసుకొని మనం నూనెలో ఒత్తేసుకోవడమే మురుకులైతే. ఇలా ఈ విధంగా ఒత్తేసుకుంటే అయిపోతుంది మనకి మురుకులు. చూడండి, అంటే నేను రౌండ్ హోల్ ఉన్నది తీసుకున్నాను. ఇక మన ఇష్టం వేసుకోవడం అనేది, ఎలాంటి ఆకారంలో కావాలంటే అలాంటి ఆకారంలో వేసుకోవచ్చు. మురుకుల పావులు ఉంటాయి కదా, కొన్ని వేరే విధంగా ఉంటాయి కదా, అలా నేనైతే మురుకులు ఎలా చేస్తారో అలానే చేస్తాను. ఎందుకంటే ముందే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలకి అంత అట్రాక్టివ్ అవ్వమన్నమాట. ఏం చేస్తాం, మనం మంచివని చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళకు నచ్చిందే వాళ్ళు తింటానంటారు. అందుకనేసి కొంచెం వాళ్ళకు నచ్చేలా మనకు మంచిగా హెల్త్కి బాగుండేలా చేయాలి కాబట్టి చేస్తానండి. అసలు ఎక్కువ శాతం నేను మా పిల్లలకైతే ఇంట్లోనే చేసి పెడతానండి. ఎలాంటి ఫుడ్ అయినా సరే ఒక్కసారి యూట్యూబ్లో చూసానంటే అది చేసి వాళ్ళకి పెట్టేస్తాను. మేము బయట ఫుడ్ తినడం చాలా తక్కువ అండి. అందుకనేసి నేను చేసే రెసిపీస్ ఏవైనా వీడియో అయితే పెట్టేస్తాను కంపల్సరీ. ఎందుకంటే ప్రతి అమ్మ పిల్లలకి హెల్త్ బాగుండాలని చూస్తుంది. ఎప్పుడు బయట ఫుడ్డే కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా ఇంట్లో ట్రై చేస్తూ ఉంటే కొంచెం బాగుంటాయి, పిల్లలకు కూడా నచ్చుతుంది ఇంట్లో తింటే. ఫైనలీ మురుకులు కొంచెం కాల్ చేసుకుంటే కింద మీద క్రంచీగా రాగి మురుకులు రెడీ అండి. చూసారు కదా, కలర్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. నువ్వులు వేయడం వల్ల చూడండి పైన నువ్వులు అయితే కనిపిస్తున్నాయి కదా, సౌండ్ కూడా సేమ్ మురుకులానే మనకు కరుం అనేలా వస్తాయి. సో ఇది వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.